వెల్కమ్ టు ఎల్ న్యూస్. నేను మీ మధు. సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలను తెలుసుకోవడంలో అందరికీ ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడంలో చాలా మందికి ఉత్సుకతను కూడా ప్రదర్శిస్తూ ఉంటారు. ఇక ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు సారా గిల్. అయితే సారా లెజెండరీ క్రికెటర్ సచిన్ కుమార్తె. ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఇక ప్రపంచాన్ని చుట్టి రావడం, కొత్త కొత్త ప్రాంతాల గురించి అన్వేషించడం, స్నేహితులతో కలిసి సరదాగా బయటికి వెళ్లడం సారా హాబీలు. అయితే అందువల్లే ఆమె నిత్యం సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటుంది. తనకు సంబంధించిన ఏ విషయమైనా సరే షేర్ చేసుకుంటూ ఉంటుంది. అందువల్లే ఆమెకు సోషల్ మీడియాలో విపరీతమైన పాపులారిటీ కూడా ఉంటుంది. సారా వ్యక్తిగత జీవితానికి సంబంధించి అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అందులో ప్రధానమైంది ఆమె గిల్ తో రిలేషన్ లో ఉండడం. గిల్ టీమిండియా టెస్ట్ జట్టుకు సారథిగా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టులో టీమిండియాకు నాయకత్వం వహిస్తున్నాడు. అంతకు ముందు ఓ ఇంటర్వ్యూలో గిల్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను గిల్ మొహమాటం లేకుండా పంచుకున్నాడు. తాను ఎవరితో రిలేషన్ లో లేనని, తనపై వస్తున్నవన్నీ పుకార్లు అని గిల్ కొట్టి పాడేశాడు. అయితే తాను ఎవరితోనూ రిలేషన్ లో లేనని గిల్ స్పష్టం చేశాడు. తనపై అనవసరమైన ప్రచారం చేయకూడదని, ప్రస్తుతం తాను క్రికెట్ ను మాత్రమే ప్రేమిస్తున్నానని, తనకు ప్రేమించే తీరిక లేదని, ఎదుటి వ్యక్తితో గడిపే అవకాశం కూడా లేదని గిల్ స్పష్టం చేశాడు. దీంతో కొద్ది రోజులుగా సారా గిల్ చర్చ నిలిచిపోయింది. ఇప్పుడు మరోసారి సారా గిల్ కు సంబంధించిన చర్చ మొదలైపోయింది. అయితే ఈసారి గాసిప్ రాయిలు పుకార్లు పుట్టించలేదు, మసాలాను తట్టించలేదు. గిల్ చేసిన చేష్టలు ఇందుకు కారణమైపోయాయి. అయితే ఇటీవల ఇంగ్లాండ్ దేశంలో యువరాజ్ క్యాన్సర్ రోగులకు చాటి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సచిన్ కుటుంబంతో హాజరైపోయాడు. ఇక సచిన్, ఆయన భార్య అంజలి, కుమార్తె సారా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మరోవైపు ఈ కార్యక్రమంలో టీమిండియా ప్లేయర్లు కూడా పాలు పంచుకున్నారు. వచ్చిన వారందరికీ డిన్నర్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఆటగాళ్లు డిన్నర్ చేస్తుండగా వారి పక్కన సచిన్ తన కుటుంబంతో కూర్చున్నాడు. ఇక సచిన్ పక్కన కుమార్తె సారా, మరోవైపు భార్య అంజలి కూర్చున్నారు. ఇక టీమిండియా కెప్టెన్ గిల్ సారాను చూసేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో అంజలి అతన్ని చూసింది. గిల్ పక్కన ఉన్న రవీంద్ర జడేజా వారి ఈ సన్నివేశం మొత్తాన్ని చూశారు. ఆ తర్వాత అతడు ఫుడ్ తింటూ గిల్ ను ఆట పట్టించాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో అయితే ఇప్పుడు చక్కర్లు కొడుతుంది. మొదట్లో గిల్ క్రికెట్ ఆడే మ్యాచ్ కు సారా హాజరయ్యేది. ఇక సారా గిల్ రహస్యంగా కలిసినట్లు అప్పట్లో ఒక వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుందని ప్రచారం కూడా మొదలైంది. అయితే దీనిపై వారిద్దరూ నోరు మెదపలేదు. చివరికి గిల్ మా మధ్య ఎటువంటి రిలేషన్ లేదని స్పష్టం చేసినప్పటికీ ఇప్పటికైతే సారా కోసం గిల్ చూడడం, గిల్ ను జడేజా ఆట పట్టించడం వంటివి చూస్తుంటే వారిద్దరి మధ్య ఏదో జరుగుతుందనే ప్రచారం కూడా మొదలైంది. మరి దీనికి అడ్డుకట్ట ఎప్పుడు పడుతుందో వెయిట్ చేసి చూడాల్సిందే. వీరైతే ఇక్కడ ఇంకా స్పష్టంగా అయితే బయటికి చెప్పడం లేదు. మరి వీరి మధ్య ఏదో నడుస్తుందని ఈ వీడియో చూడగానే ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. మరి మీకేమనిపిస్తుంది? గిల్ కి సారాకు మధ్య ఏదో నడుస్తుంది అంటారా, లేకపోతే ఇవన్నీ కేవలం పుకార్లే అంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.